దేవుని వాక్యములో ఈ విధంగా దేవుని వాక్యం రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం రాబడింది. కాబట్టి సహోదర మనం స్వస్థత పొందాలంటే మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేసినాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజల కొరకై మరి మోషే ప్రార్థన చేసినాడు. తర్వాత ఈ విధంగా దావీదు ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆ నిందను తొలగించుటకై మరి దావీదు యుద్ధం చేసినట్టుగా పోరాడినట్టుగా మనం చూడడం. కాబట్టి సహోదర ఈ యొక్క సాయంకాల దేవుని పిల్లల మీద నువ్వు మరి ఇతరుల కొరకు మనము ప్రార్థన చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు అంటాడు 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మరి ప్రజలందరి కొరకు మీరు ప్రార్థన చేయగలను. ఇది మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలండి రాయబడి. అంత మాత్రం కాక దేవుని వాక్యంలో రాయబడింది యాకోబు రాసిన పత్రికలో, మరి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం అని చెప్పారు. కాబట్టి సహోదర అంత మాత్రం కాక మొట్టమొదటిదిగా మనము ఒకరి కొరకు ప్రార్థన చేయడం ద్వారా నేను స్వస్థత పొందుతా, ఆత్మీయ స్వస్థత, ఆనందం, సంతోషం, సమాధానము కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు, మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఒకరి భారములు ఒకరు భరించుకొనుడి, ఈ విధంగా చేయడం ద్వారా క్రీస్తు నియమమును నెరవేర్చెదరు అని దేవుని వాక్యం. కాబట్టి మన భారములు అన్నీ యెహోవా భరించును అని మరి కీర్తన గ్రంథం 55:22 వచనంలో రాయబడింది. కాబట్టి సహోదర మరి మత్తయి సువార్త మరి 11:28 వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన. కాబట్టి సహోదర మరి సహోదరుల యొక్క భారాన్ని భరించేవారుగా ఉన్నారు. మరి ఎటువంటి భారము? వారి కుటుంబ భారమే, వారి సంసారం భారమే, వారి కూతుళ్ళలో వివాహాల భారాలేమి, అనేక భారాల్లో నేను పంచుకున్న వారుగా ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 వచనంలో ఏం రాయబడింది? దయ కలిగి కరుణాహృదయులై మేము ఉండాలని రాయించి అపోస్తలుడైన పౌలు. కాబట్టి దయ కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు దయాళుడు. మరి కీర్తనలు 107 మొదటి వచనంలో ఆయన దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము అని దేవుని వాక్యం రాయము. మన దేవుడు దయగల దేవుడు. కాబట్టి సహోదర నేను మరి సహోదరుల మీద సహోదరుల మీద దయ చూపుతున్నామా? మన సంఘానికి వచ్చే వారి మీద దయ చూపుతున్నామా? మనం దయ కలిగి కరుణాహృదయులై ఉండాలని దేవుని వాక్యం రాయము. కాబట్టి సహోదర ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేయటకై నువ్వు కూడొచ్చిన నేను మరి ఎటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటున్నా. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.